హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం మొన్న బ్లౌజ్ కట్ చేసినాం కదా! ఇవాళ లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి లైనింగ్ ఎలా జాయిన్ చేయాలి చూద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ తీసుకొని లైనింగ్స్ని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని లోపల వైపు ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. చూడండి, బ్యాక్ టు బ్యాక్ సేమ్ ఉండేలా లో షేప్ చూడండి. లో షేప్, ఒకవేళ లో షేప్ ఉంటే లో షేప్ సేమ్ ఉండేలా తీసుకోవాలి. అటు సైడ్ ఉంది కాబట్టి బ్యాక్ సేమ్ ఉండేలా తీసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏముంది, ఇంకా మెయిన్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా మెయిన్కి జాయిన్ చేసుకునే ముందు హెమ్మింగ్ కోసం అని మెయిన్ క్లాత్ని కొంచెం లోపలికి లైనింగ్ పై వచ్చేలా మడుచుకొని కుట్టేసుకోవాలి. హెమ్మింగ్ కోసం నీట్గా కుట్టుకుంటే హెమ్మింగ్ కోసం ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, సేమ్ అట్లానే మళ్ళీ మెయిన్ చూసుకొని మనం ఫోల్డ్ చేసింది లోపల వైపు ఉండేలా చూసుకొని కుట్టేసుకోవాలి. అట్లా నీట్గా కుట్టుకోవాలి. లైనింగ్ని రెండు విధాలుగా జాయిన్ చేసుకోవచ్చు. ఒకటి మనం మెయిన్ సైడ్ నుంచి కుట్టు వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ఎవరికి అర్థమయ్యేటట్టు ఉంటే అలా. నేను ఎక్కువైతే పైనుండే వేస్తాను, మెయిన్కే వేస్తాను కుట్టు. ఎందుకంటే ముడతలు వస్తే మనకు తొందర అర్థమైపోద్ది. లైనింగ్ సైడ్ కూడా కుట్టు వేసుకుంటే బాగా వస్తుంది. అలా కూడా మీకు అర్థమైతే ఇది ఎలా ఈజీగా ఉంటే అలా, మీకు ఎలా నేర్చుకోవాలనిపిస్తే అలా నేర్చుకోండి. అలా ఈజీ అయితే అలా, ఇలా ఈజీ అయితే ఇలా. చూడండి, 2 సార్లు 2 విధాలుగా ట్రై చేసి చూసి నేర్చుకోండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ భాగం తీసుకొని సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అట్లనే జాయిన్ చేసుకోవాలి. మనకి ఎట్లా అర్థమైతే అట్లా ఒకటి మెయిన్ నుండి జాయిన్ చేసుకోవాలి. ఒక భాగం లైనింగ్ నుండి జాయిన్ చేసుకోవాలి. మనకి ఎలా అప్పుడు చూసుకోవాలి, ఎట్లయితే ముడతలు వస్తుంది, ఎట్లయితే వస్తలేదని చూసుకుంటే మనకి ఎట్లయితే పర్ఫెక్ట్ వచ్చిందో అవే ఫాలో అయిపోవాలి, అంతే, సింపుల్. జాయిన్ చేసే ముందు కూడా ఇట్లా మంచిగా చూసుకోవాలి. ఇది మెయిన్ నుండి జాయిన్ చేస్తున్నాం, చూడండి. ఇది ఉల్టా సీదా మనకు మెయిన్ అర్థం అవుతుంది కాబట్టి ఈజీ ఉంది ప్రాసెస్. అదే ఉల్టా సీదా అర్థం కాని క్లాత్లు ఉంటాయి కదా, వాటితో కొంచెం ఇబ్బంది అవుతుంది. చూసుకొని మరి జాయిన్ చేసుకోవాలి. ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ కట్ చేసేసుకోవాలి.
సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లానే జాయిన్ చేసుకోవాలి. కాకపోతే నెక్ మాత్రం మెయిన్ ఉల్టా సైడ్ ఉన్నప్పుడే జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ నుండి నెక్ సరిగ్గా వస్తుందో రాదో తెలియదు. కాబట్టి నెక్ మాత్రం ఈ ఇట్లా లైనింగ్కి జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ సైడ్ ఇప్పుడు మనం ఇక్కడ చూపించే విధంగా అయితే మనకి ఈజీగా వస్తుంది. నెక్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ నుండి కుట్టు వేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా అనుకుంటున్నాను. క్లారిటీగా క్లియర్గా ఉంది కాబట్టి చూడండి. ఇప్పుడు మెయిన్ నుండి జాయిన్ చేసుకుంటున్నా. అంటే నాకైతే నేను కుట్టడం ఇట్లా నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నా. చాలామంది లైనింగ్ నుండి కూడా జాయిన్ చేసుకుంటారు. ఇట్లా నీట్గా క్లాత్ని పైన క్లాత్ని ఓన్లీ మెయిన్ క్లాత్ని లాగాలి. కింద క్లాత్ని మెయిన్ ఏమంటారు లైనింగ్ క్లాత్ని అస్సలు జరపొద్దు. దాన్ని అలానే ఉండనిచ్చి మెయిన్ క్లాత్ని మాత్రమే జరపాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా నేర్చుకోండి. ఎక్కడైనా ట్రై చేసే ముందు కాటన్ క్లాత్పై ట్రై చేయండి. ఆ తర్వాత జార్జెట్ అట్లా సంసం తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కాటన్ క్లాత్ పైన ట్రై చేయండి. ఓకే, బాయ్ అండి.